యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆగండి, ఆదియందు ఏముందంట? వాక్యము దగ్గర జీసస్ అని పెట్టుకోండి, యేసయ్య అని రాసుకోండి. అంటే ఒకళ్ళ చేతిలో ఏముందంట? తండ్రి. సపోజ్ ఇది తండ్రి, నేను తండ్రి అనుకోండి. నా దగ్గర ఏముందంట? ఇది ఎవరు? ఓకే, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము కూడా ఏమై ఉందంట? అంటే ఇంకొక శరీరం, సమ్ అదర్ బాడీ. అవునా కదా? యా, ఈజ్ నాట్ ఎ బుక్, సమ్ అదర్ బాడీ. అది కూడా ఒక శరీరం, నాలాంటి ఇంకో శరీరం ఉంది అక్కడ. ఓకే, ఇది ఎంతమందికి అర్థమైంది? ఆల్రైట్, సరే. ఈ వాక్యం ఏమై ఉందంట? దేవుడే. అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ గాడ్. అంటే యేసయ్యని చూస్తే, తండ్రిని చూస్తే, ఇద్దరిని చూస్తే ఒకేలాగా ఉంటారా? ఉండరా? హెబ్రూస్లో ఒక మాట అంటారు, ఎక్స్ప్రెస్ ఇమేజ్ అంట, మూర్తిభవించిన తత్వము. ఎంతమంది గుర్తుంది ఇది? మూర్తిభవించిన తత్వం చూడప్పుడప్పుడు కొంతమంది పిల్లలు చూస్తే సేమ్ తండ్రిలాగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ ద సేమ్, ట్విన్స్, లైక్ ట్విన్స్. వాక్యం ఎలా ఉన్నాడంట? దేవుడు. అంటే జీసస్ వాజ్ ఆల్సో లైక్ గాడ్. లేని వాటిని ఉన్నవాటిగా కలుగును గాక. ఆల్రైట్, వాక్యము దేవుడై ఉండెను. చదవండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును. ఆగండి, ఆయన ఎక్కడున్నాడంట? ఆదియందు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అంటే ఎవరు ఆయన? అంటే తండ్రా, వాక్యమా? అంటే వాక్యం అనే దేవుడు దగ్గర నుంచి సమస్తము ఎవరి మూలంగా కలిగాయంట? వాక్య మూలంగా కలిగాయంట. ఎవరి మూలము? వాక్యం అంటే ఎవరు? అంటే సమస్తము ఎవరి మూలంగా కలిగాయి? ఒకవేళ తండ్రి చేసినప్పటికీ కూడా ఎవరి ద్వారా చేశాడు? యేసయ్య ద్వారా చేశాడు. ఎవరి కొరకు చేశాడు? యేసయ్య కొరకు చేశాడు. ఓకే, రైట్. అంటే ఆది అంటున్నాడంటే అర్థం ఏంటి? ఈ లోకానికి తర్వాత, ఈ లోకం అప్పుడా, లోకానికి ముందా? అక్కడ గ్రూప్లో ఎవరున్నారు? ఉదయ నక్షత్రములు, దేవదూతలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకే, చదవం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే అన్నీ కూడా వాక్యము ద్వారా కలిగాయి. ఇది యోబుకు తెలుసా? యోబుకు తెలుసా? తెలీదా? తెలీదు. కానీ ఈ కొత్త నిబంధనలో యోబుకు లేని జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. సీ దట్ త్రూ జీసస్. ఓకే, చదవమ్మా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఇది ఉండెను. ఈ భూమి మీదకి వచ్చేసిన తర్వాత, రైట్, ఇది ఆపేద్దాం. నౌ లెట్ us go to Proverbs, సామెతలు 8వ అధ్యాయం. దీనివల్ల ఎవరికైనా విశ్వాసం పెరుగుతుందా? ఓకే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. 22-32. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసి. మళ్ళీ చదవమ్మా. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. ఎవరిని? ఈ పాటికి మీకు తెలుసా? అంటే చూడండి, బైబిల్లో ఒక చోట ఉందా, చాలా చోట్ల ఉందా దీని గురించి? దే మెనీ ప్లేసెస్ లైక్ దిస్. కమ్ ఆన్, రీడ్. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేసెను. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? జ్ఞానము గురించి. యోహానులో దేని గురించి మాట్లాడుతున్నాడు? 1వ అధ్యాయంలో వాక్యము గురించి. అవునా? అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. చదవండి. నన్ను కలుగజేసెను. అందుకే యేసయ్యను ఏమంటారో తెలుసా? ద ఫస్ట్ బిగాటన్. అవునా? దాని తెలుగులో ఏమంటారంటే ఆది సంభూతుడు. అందరూ ఆది సంభూతుడు అనండి. అంటే మొదట పుట్టినవాడు. చదవండి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఎవరు? చూద్దాం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన వేయక మునుపు, ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు ఎవరు పుట్టారంట? జ్ఞానం పుట్టిందంట. ఎవరా జ్ఞానము? వాక్యము. ఎవరు? యేసయ్య. అందుకనే ఈ భూమిలో ఏదైనా మార్చొచ్చు నువ్వు.
మేఘాన్ని మార్చొచ్చు, నేలను మార్చొచ్చు, రాయిని మార్చొచ్చు, రోగాన్ని మార్చొచ్చు, అప్పుల్ని మార్చొచ్చు, నీ కష్టాన్ని మార్చొచ్చు. ఎందుకు సమస్తము సాధ్యము యేసు ద్వారా? అన్నిటికంటే ముందున్నాడు, అన్నీ చేసింది ఆయనే. హీఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్. హీ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. యు సీ దట్ నౌ? ఎంతమందికి అర్థమైంది ఇది? అందుకే ఇది చూపించాలి గాడ్. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకి అన్నీ సాధ్యమా కదా? అన్నీ ఎవరు చేశారు? మేఘాలు, భూమి, తుఫాను, అన్నీ, ఎవ్రీథింగ్. అందుకే తుఫాన్ ఆపడలేదా? వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈయనెవరో తుఫాను ఈయన మాట వింటది. రాయిని ఇలా వచ్చింది, నీళ్ళు చేసింది నేనే, రాయి చేసింది నేనే, ఏది ఎలా మార్చాలో నాకు తెలుసు, నువ్వు నమ్ము, నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు నమ్ము, దేవుడు చేస్తాను అంటున్నాడు అన్నాడు. యు బిలీవ్ అండ్ రిలాక్స్, ఐఎమ్ గోయింగ్ టు డూ. ఎంతమందికి ఇంతకుముందు లోకం ద్వారా విశ్వాసం వస్తుంది? చూడండి, ఇంతకుముందు లోకం గురించి తెలుసుకుంటే విశ్వాసం వస్తుందా లేదా? నోయింగ్ ద అదర్ కింగ్డమ్ కెన్ మేక్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్లానెట్. ఇంతకుముందు లోకం గురించి తెలుసుకుంటే నీవు గొప్ప గొప్ప సృష్టి అద్భుతాలు చేయడానికి కూడా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. సీ దట్ యూ క్యాన్ చేంజ్ ఎవ్రీథింగ్. కొంతమంది క్రియేటివ్ మిరకల్స్ అనండి. సీ దట్ గాడ్ కెన్, వెన్ యూ నో దిస్, God can give a new brain, a new hand, a new leg, a new bone, everything new, a new job. ఎంతమందికి అర్థమైంది? యు గెటింగ్ మీ నౌ? ఓకే. భూమిని దాని మైదానములను చేయక మునుపు, నేల మట్టిని రవ్వంది సృష్టించక మునుపు నేను పుట్టాను. ఆ మట్టిలోంచి ఏమైనా తీగలను. మళ్ళా అందుకే పరలోకం నుంచి రెండోసారి దిగొస్తున్నప్పుడు అక్కడ కేక వేస్తే ఆ మట్టిలో నువ్వు 1000 సంవత్సరాల ముందు పూడి చేసి బయటకు వస్తాడు. ఎవరు కేక వేస్తే అంటే ఆ మనిషిని చేసింది, ఆ రవ్వంత మట్టిని చేసింది, చచ్చిపోయినప్పుడు ఇద్దరిని కలిపింది, ఆ మట్టిని, ఆ మనిషిని, ప్రాణాన్ని రెండాటిని సెపరేట్ చేసేది కూడా నేనే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది యేసయ్యని నమ్మాలా? ఎంతమంది యేసయ్యని నమ్మి అద్భుతాలను చూపించాలా? ఎవ్రీ మిరకల్ షోస్ గాడ్ ఈజ్ ద క్రియేటర్. ఎవ్రీ పవర్ఫుల్ థింగ్ షోస్ దట్ గాడ్ ఈజ్ ద క్రియేటర్. సూపర్ న్యాచురల్ మిరకల్స్. ఈ రోజు నుంచి దేవుడు, ఈ రోజు నేర్చుకున్న విశ్వాసము ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతములు చేయునుగాక. గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్. హీ ఈస్ ద మాస్టర్. ఇప్పుడు ఆ శరీరం మట్టిలో కలిసిపోయినా సరే ఒక కేక వేస్తే ఈ మట్టిలోంచి ఎవరు వస్తారు? మహిమా శరీరము. యు సీ దాట్ నౌ? వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. చదవండి, రీడ్. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటుంది. ఎవరు అంటే సృష్టి మొత్తము చేసే ముందు మొట్టమొదటిగా తండ్రి, తర్వాత తేజో నక్షత్రాలకు ముందు, దేవదూతలకు ముందు తండ్రి, తర్వాత మొదట సృష్టింపబడిన వ్యక్తి ఎవరు? ఎంతమందికి అర్థమైంది? అందుకే పౌలు 3వ ఆకాశంకి ఎక్కిపోతాడు. ఎక్కడికి వెళ్ళి వస్తాడు? 3వ ఆకాశంకి ఎక్కిపోతాడు. ఎంతమంది తెలిసింది? ఎక్కిపోయి కిందకు వచ్చి ఏమంటాడు తెలుసా? నేను అక్కడ ఉచ్చరింప సఖ్యము కాని మాటలు వింటిని. అంటే ఏంటి? ఈ మాటలు చెప్పాలా, కానీ ఈ టైంలో చెప్పకూడదు. ఎందుకు? అది ధర్మశాస్త్ర యుగం. ఎవరైనా సరే తండ్రి గురించి, నీ దేవుడైన యెహోవా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వాళ్ళు ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. మరి యేసు ప్రభు వారు నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటే ఏం చేస్తారు? జనాలు రాళ్ళు తీసి. కానీ ఆయనకు తెలుసు మహిమ శరీరంతో ఉన్నప్పుడు అందరూ ఏ స్వరూపంలో ఉంటారు? యేసయ్య. ఆ జగత్ పునాది మునుపు ఈయన తండ్రి ఏమై ఉన్నాము అది మాట్లాడితే వినబడుతుంది వీళ్ళకి. అందుకే రాళ్ళతో కొట్టేశారు అది యుగం. అందుకే పౌలు కూడా చూశాడు అనమాట. అక్కడ పరలోకం 3వ చూస్తే అందరూ అబ్రహాము, అందరూ మహిమ శరీరాలతో యేసయ్యలాగా ఉన్నారంట. జ్ఞానము మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? వాక్యం మాట్లాడుతుంది. నన్ను నడుచుకో, నీవేమవుతావంట? ధన్యుడివి. ఈరోజు ఈ వాక్యం వినడానికి వచ్చిన మీరందరూ ధన్యులు. ఈ శాటిలైట్ సంఘాల్లో ఇళ్లలో కూర్చుని వింటున్న మీరందరూ ధన్యులు. అందరూ చెప్పండి, నేను ధన్యుడిని అనండి. యా, యు ఆర్ బ్లెస్డ్ దట్ యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్స్. ప్రార్థించండి. నజరేయుడైన యేసయ్య, బ్లెస్ మీ. ఇదిగో తండ్రి, నీ ఆత్మ ద్వారా నడుచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చే కృప నాకు దయచేయి. నీ స్వరం విని నువ్వు ఎలాగైతే దేవుడు నాకేం చూపిస్తున్నాడో అదే నేను చేస్తాను, దేవుడు నాకేం చెప్తున్నాడో అదే నేను చేస్తాను, ఆయన ఏం చెప్తే అదే నేను చేస్తాను. నాకు వినే చెవులు దయచేయి, చూచే కన్నులు దయచేయి. నీ వాక్యము నేను తెలుసుకున్నాను అయ్యా. నీ ఆత్మానుసారమైన జీవితంలో నడిచే కృప నాకు దయచేయి నాయన. ఇదిగో నూతనమైన శక్తితో మార్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.